ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మిత్రులారా 15 రోజుల సర్కార్ 900 కోట్ల అప్పు. ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7.58% వడ్డీతోటి 18 ఏండ్ల కాల పరిమితి, 18 సంవత్సరాలు టెన్యూర్ తోటి 18 సంవత్సరాల లోపల మేము తిరిగి కడతామని చెప్పి 7.58% వడ్డీతోటి వీళ్ళు ఈ అప్పు తెచ్చిరు. 18 ఏళ్ల కాల పరిమితితో అప్పు. డిసెంబరు 19 ఆర్బీఐ నిర్వహించినటువంటి ఈ వేలంలో 900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రాల పేరుతో గత ప్రభుత్వ అప్పులపైన నానాయాగి చేసింది ఇదే సర్కారు, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క. సర్కారు వచ్చిన 10 రోజుల్లోనే 900 కోట్లు అప్పు నీతులు చెప్పి ఇవే పనులని విమర్శకుల పెదవి విరుపు. ఈ మధ్య ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఒకసారి చదివిన తర్వాత మొత్తం చదువుదాం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట. సేమ్ అట్లనే ఉంది రేవంత్ రెడ్డి సర్కారు తీరు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని నానాయాగ చేశారు. నిన్నటి మొన్నటి వరకు అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరుతో తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని రాష్ట్రం పరువును బజారు కీడ్చారు. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 6 లక్షల కోట్ల అప్పు చేశారని అసెంబ్లీలో లొల్లి చేశారు. ఓవైపు వైట్ పేపర్ల మీద అసెంబ్లీలో అధికార వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే మరోవైపు అసెంబ్లీ బయట ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బాండ్లను తాకట్టు పెట్టి 900 కోట్లను అప్పుగా తెచ్చింది. 18 ఏళ్లల్లా మళ్ళీ తిరిగి చెల్లిస్తారట. తిరిగి చెల్లిస్తట్టు 7.58% మిత్తికి అప్పు తీసుకొచ్చింది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని మొత్తుకున్న ప్రభుత్వ పెద్దలే వీళ్ళొచ్చిన 2 వారాలు కూడా చక్కగా కాక ముందుకే 900 కోట్ల అప్పు చేసుడేంది తెలంగాణ సమాజం అని ఇదేం అప్పు అని చెప్పేసి తెలంగాణ సమాజం ముక్కున నేలేసుకుంటుంది. అయితే వాస్తవానికి ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఇది మనం ఏదో ఫేక్ సృష్టించడం ఇది కాదు. ఇక చూడండి, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజు. సో ఎన్నడు జరిగింది? స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఇక్కడ చూడండి డిసెంబర్ 19 తారీఖు నాడు విడుదల చేసినటువంటి ప్రకటన ఇది. ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ హెల్డ్ ఆన్ December 19, 2023. సో కాబట్టి ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది, మొత్తం ఎన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన. మొత్తము నోటిఫైడ్ అమౌంట్ 19,592 కోట్లకు వీళ్ళు నోటిఫైడ్ అమౌంట్ వేస్తే దీంట్లో ఏ రాష్ట్రం ఎంత తీసుకుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది మిత్రులారా. మీరు చూడండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహారు, గోవా, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మళ్ళీ ఇంకొకసారి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, కర్ణాటక, కేరళ, మేఘాలయ. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. ఇక్కడ తెలంగాణ ఏమొచ్చింది? తెలంగాణ ఎంత తీసుకుంది? నోటిఫైడ్ అమౌంట్ 900 కోట్లు తీసుకుంది. ఎన్ని సంవత్సరాల టెన్యూరు? 18 సంవత్సరాల టెన్యూరు. దానికి ఎంత వడ్డీ శాతం అంటే ఇగో ఇంత 7.58% వడ్డీతోటి ఎంత తీసుకుంది అంటే 900 కోట్ల రూపాయలు డిసెంబరు 19 తారీఖు నాడు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఆర్బీఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉన్నటువంటి వ్యవహారం ఇది. సో ఇక్కడేమో 900 కోట్లు తీసుకుంది. ఇంకా 12వ తారీఖు నాడు నిర్వహించినటువంటి ఈ వేలంలో మరొక 500 కోట్ల రూపాయలను ఇదే ప్రభుత్వము తీసుకుంది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, మరో 500 కోట్ల రూపాయలను. ఇది 15 సంవత్సరాల టెన్యూర్ తోటి. 900 కోట్లేమో 18 సంవత్సరాలలో తిరిగి చెల్లిస్తామని, ఇదేమో 15 సంవత్సరాలలో తిరిగి చెల్లిస్తామని ఇక్కడ ఒక 500 కోట్లు. అవి 900 కోట్లు, ఇది 500 కోట్లు. మొత్తం కలిపితే 1400 కోట్ల రూపాయలను వచ్చినటువంటి 15 రోజులలోనే అప్పుగా తీసుకుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఎందుకు ఈ అప్పులను తెలంగాణ సమాజానికి చెప్పడం లేదు? తెలంగాణ సమాజానికి అన్ని చెప్పాలి, అన్ని పారదర్శకంగా ఉండాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు, బట్టి విక్రమార్క గారు పదే అసెంబ్లీలో చెప్పిర్రు. దుద్దిల శ్రీధర్ బాబు కూడా పదే అసెంబ్లీలో చెప్పిర్రు. మరి మీరు తీసుకొచ్చినటువంటి మీరు వచ్చి పట్టుమని 10 రోజులు కాలే, ఈ 15 రోజులనే 1400 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మరి ఈ అప్పు గురించి ఎందుకు మీరు చెప్పడం లేదు? దేనికి చెప్పడం లేదు? గత ప్రభుత్వానికి మీరు నీతులు చెప్పారు కదా, మొత్తం అప్పుల కుప్ప చేసిందని, అంత ఆగవాగం చేసిందని చెప్పారు కదా. మరి మీరు వచ్చినాక 1400 కోట్ల రూపాయల అప్పు చేసిన సంగతి ఈ తెలంగాణ సమాజానికి ఎందుకు చెప్పడం లేదని నేను అడుగుతున్నాం. ఇది తెలంగాణ ప్రజల మీద భారం కాదా? కేసీఆర్ చేసిందే భారం అవుతుందా? ఇది భారం కాదా? ఆయన చేసింది తప్పనే కదా ఆయన తీసుకుపోయి మూలకు కూర్చోబెట్టిర్రు. అలా ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు.
తెలంగాణ సమాజం ఆయన ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టింది? మీరు చెప్తున్నటువంటి అప్పుల కారణం కావచ్చు, లేకపోతే రకరకాల కారణాల చేత వాళ్ళకంటే మీరు బెటర్ పాలిస్తారని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు, మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. మరి మీరు వచ్చినాక కూడా సేమ్ అదే డిసెంబర్ 19 తారీఖు నాడు డిసెంబర్ 19 తారీఖు నాడు 900, డిసెంబరు 12 తారీఖు నాడు 500 కోట్ల రూపాయలు ఎట్లా తెచ్చిర్రు? దేనికి తెచ్చిర్రు? మన ఇవి పోగా నిన్న రాష్ట్రాల వాటా ట్యాక్స్ల వాటాల్లో కూడా నిన్న వచ్చింది, అది కూడా అందులో ఆ వాటా కూడా వచ్చింది, ఉంటుంది అందులో స్క్రైబ్లో ఉంది, చాలా దాంట్లో ఉంది. ఆ వాటాలు కూడా వచ్చినాయి, ఆ డబ్బులు. మరి ఈ 1400 కోట్లు ఇప్పుడు 1200 కోట్ల ఏమో వచ్చింది వాటా కింద. సో ఈ 1200 కోట్లు ఇవన్నీ కలిపి ఎక్కడ పోయినాయి? అయినా కానీ ఈ 1400 కోట్ల అప్పులు వచ్చినా కానీ ఇప్పటిదాకా నువ్వు రైతు బంధు పైసలు కూడా ఇయ్యలే. ఇది ఏం దుర్మార్గము? దేని అదే ఎందుకు వేయడం లేదు? సో కాబట్టి 12 తారీఖు నాడేమో 500 కోట్లు తెచ్చిర్రు, 19 తారీఖు నాడేమో ఎన్ని తెచ్చిర్రు? 900 కోట్లు తెచ్చిర్రు. మొత్తం కలిపితే 1400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం మీద రుద్దుతున్నారు. మరి ఈ విషయాన్ని చెప్పాలి కదా, దాంతోపాటు ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో 1733 కోట్ల రూపాయలు నిన్న ట్యాక్స్ల రూపంలో ట్యాక్స్ల వాటా కింద మనకు వచ్చింది. ఇవి 1733 కోట్లు, అవి 1400 కోట్లు. ఎంత? దగ్గర 1933 కోట్లు. అంటే ఇంకా సరాసరిగా వేసుకున్న 2000 కోట్లు, 3000 కోట్లు. 3000 కోట్లు ఇవి ఉన్నాయి. గత ప్రభుత్వము రైతు బంధు కోసం పెట్టినటువంటి 7700 కోట్లు, ఇవి అప్పుగా తెచ్చినటువంటి 3000 కోట్లు. అప్పు ప్లస్ ఈ ఒక్క నిమిషం దేని దానికి రాదాం. గత ప్రభుత్వం రైతు బంధు కోసం పెట్టిన 7700 కోట్లు, ఇప్పుడు నువ్వు అప్పుగా తెచ్చినటువంటి 1400 కోట్లు, ఇంకొకటి ట్యాక్స్ల రూపంలో వచ్చినటువంటి 1533 కోట్లు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేది అడుగుతున్నటువంటి ప్రశ్న. 10,633 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఉండాలి. కేవలము రైతు బంధుకు కావాల్సింది 7,700 కోట్లే. మరి 10,633 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంటే ఇప్పటిదాకా ఎందుకు ఇంకా ముసలోళ్ళ పింఛన్లు ఇవ్వలేదు? ఇప్పటిదాకా ఎందుకు రైతు బంధు పైసలు పూర్తి స్థాయిలో ఆ కనీసం ఎకరం వాళ్ళకు కూడా పడలేదు? దేనికి పడలేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ అప్పు గురించి దీని గురించి చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇంకా వాళ్ళు చెప్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు.